ప్రేమ అయితే ఒంటరిగా కూర్చొని ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరగడానికి, మావయ్య గారిని ఇలా అవమానించడానికి మా వాళ్ళు అన్నిటికీ కారణం నేనే అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుందన్నమాట. ఇక ఇంతలో నర్మదా అయితే వచ్చి, నేను వస్తానంటే వద్దన్నావు, నాకు కూడా చెప్పకుండా అంత సీక్రెట్గా ఉంటావు, ఈ విషయం ఇంట్లో వాళ్ళందరితో పాటు నాకు కూడా తెలియనివ్వకూడదని అనుకున్నావు అంతే కదా అని చెప్పేసి ప్రేమని అయితే అడుగుతుందనమాట. సారీ అక్క, జరిగిన దాంట్లో నీ తప్పేం లేకపోయినా నా కారణంగా నువ్వు మాటలు పడ్డావు, సారీ అక్క నన్ను క్షమించు అని చెప్పేసి ఇక కన్నీళ్ళు పెట్టుకుంటుంది అనమాట ప్రేమ. ఇక నర్మదా అయితే నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఏడవద్దని చెప్పేసి ప్రేమని అయితే ఓదారుస్తూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే నర్మదా భుజం మీద వాలిపోయి బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్న విషయం నీకు కూడా చెప్పలేదు, దానికి నా మీద నీకు కోపం రావాలి కానీ అందరి ముందు నా వైపు నిలబడ్డావు, నా భుజం తట్టి అండగా నిలిచావు, ఎలా అక్క అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట ప్రేమ. చూడు ప్రేమ, నువ్వు నా తోడుకోడలివి, అంటే తోడబుట్టిన లాంటి దానివి. తోడుకోడలు అంటే సరదాగా 4 మాటలు చెప్పుకోవడమో సంతోషాన్ని పంచుకోవడమే కాదు, బాధ వచ్చినప్పుడు అండగా నిలబడాలి. నీ కారణంగా నాకెందుకు వచ్చిందిలే సమస్య అనుకుంటే అది స్వార్థం, అవకాశవాదం అవుతుంది తప్పితే తోడుకోడల అనుబంధం అవ్వదు. నువ్వు ఒక ఇంటి నుంచి నేను ఒక ఇంటి నుంచి వచ్చావు, కానీ ఇప్పుడు మన ఇద్దరికి ఒకటే ఇల్లు. నీకేదైనా కష్టం వస్తే ఆ కష్టం నాకు కూడా. ఆ కష్టం నుంచి నా చెల్లిని ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచిస్తాను, కానీ నిన్ను వదిలేసి ఒంటరిదాన్ని చేస్తానని చెప్పు అని చెప్పేసి మాట్లాడుతుంది అనమాట. ఇక ఆ మాటకి ప్రేమ అయితే అక్క అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక నర్మదాన్ని పట్టుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. సారీ అక్క, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్న రోజులు ఇవి, తప్పు చేసి కూడా తప్పించుకుంటున్నారు, కానీ నా వల్ల నువ్వు మాటలు పడతావని తెలిసి కూడా నాకు అండగా నిలబడ్డా, నేలా ఎవరూ ఉండరక్క, నిజంగా నీ క్యారెక్టర్ చాలా గొప్పదక్క అని చెప్పేసి నర్మదాన్ని అయితే ముద్దాడుతూ ఉంటుంది అనమాట. నువ్వు ఇంట్లో ఎవరికి చెప్పకుండా డ్యాన్స్ క్లాసులకు వెళ్ళడం వీళ్ళందరికీ తప్పుగా అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం అది కరెక్టే. నీ భర్త కష్టంలో భాగం పంచుకోవాలని అనుకున్నావు, వయసులో చిన్నదానివైనా సరే నా దృష్టిలో గొప్పదానివి అయ్యావు, తప్పు చేశాననే ఫీలింగ్ నీ నుంచి తీసే ప్రేమ అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. కానీ నా కారణంగా మావయ్య గారు మాటలు పడ్డారు, అవమానపడ్డారు, అదే చాలా బాధగా ఉందని చెప్పేసి ప్రేమ అయితే అంటుందన్నమాట. నువ్వు రాకముందు నుంచి 2 కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి, వాళ్ళ పగలు ప్రతీకారాల కోసం 25 ఏళ్ళుగా కొట్టుకుంటున్నారు, మధ్య మధ్యలో నీలాంటి వాళ్ళు ఇలా బలవుతున్నారంతే, ఈ గొడవకి నువ్వే కారణం అనే భావనని నీ మనసులోంచి తీసేయని చెప్పేసి ప్రేమకు సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత రామరాజు అయితే రైస్ మిల్కి అయితే వెళ్తాడు, కానీ అక్కడికి వెళ్ళినా కానీ రామరాజుకి అయితే ఇంట్లో జరిగిన గొడవని తలుచుకొని బాగా బాధపడుతూ ఉంటాడనమాట. ఇక ధీరజ్, చందు, సాగర్ వాళ్ళు కూడా వచ్చి ఇక తండ్రి బాధను చూసి వాళ్ళు కూడా చాలా బాధపడిపోతూ ఉంటారనమాట. ఇక ధీరజ్ వెళ్తా అని చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతూ ఉండగానే రే వద్దురే అని చెప్పేసి చందు, సాగర్ అయితే ఆపుతారనమాట. కానీ ధీరజ్ అయితే వెళ్ళి నాన్న అని చెప్పేసి కాళ్ళ మీద అయితే పడతాడు. ఇక నాన్న అని పిలిపి వినగానే రామరాజుకి అయితే ఎక్కలేనంత కోపం వస్తుందన్నమాట. నాన్న మీకు ఎలా చెప్పాలో, ఏం సంజాయిషి చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, నా లైఫ్ నాతో సంబంధం లేకుండా అయిపోతుంది, నాకు తెలియకుండానే నా లైఫ్లో సంఘటనలన్నీ జరిగిపోతున్నాయి, చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోతున్నాను, ఇప్పుడు జరిగిన గొడవ కూడా నా వల్లే జరిగింది, కానీ ఆ గొడవకి కారణం మాత్రం నేను కాదు, ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు, కానీ ఒక్కడ మాత్రం నిజం నాన్న, నేను మీ దృష్టిలో మంచి కొడుకుని కాకపోవచ్చు కానీ చెడ్డ కొడుకుని మాత్రం కాదు నాన్న, మీరు తలదించుకుంటే నా ప్రాణం పోతుంది, మా నాన్న అంటే అంత ప్రేమ గౌరవం ఉన్న నేను మీకు తలవంపులు తీసుకురాలేను, ఇదే నిజం నాన్న, ఈ విషయం మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ ఓడిపోతూనే ఉన్నాను, మీరు నన్ను అర్థం చేసుకుంటున్నారు, దగ్గరకు తీసుకుంటున్నారని సంతోషపడిన ప్రతిసారి ఇలాంటిదేదో జరుగుతుంది, నా ప్రమేయం లేకుండానే మీరు బాధపడుతున్నారు, అదే నేను తట్టుకోలేకపోతున్నా, మీరు ఎవరి ముందైతే తలెత్తుకుని బ్రతకాలని అనుకున్నారో వాళ్ళ ముందే తలదించుకునేటట్టు చేశాను, ఇకపై అలాంటివి జరుగు, నన్ను క్షమించండి నాన్న, నా వల్ల మీకు ఒక్క అవమానం కూడా జరగదు, దయచేసి మీరు ఇలా ఉండొద్దు నాన్న, మా నాన్న ఇలా బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, మీరు ఇలా బాధపడుతుంటే నా ప్రాణం పోతుంది నాన్న, దయచేసి మీరు బాధపడొద్దు, ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పేసి భుజం మీద వాలిపోయి ఏడుస్తూ ఉంటాడనమాట ధీరజ్. ఇక రామరాజు అయితే తెలియక చేస్తే తప్పురా, తెలిసి చేస్తే అది నమ్మక ద్రోహం, నువ్వు నాకు చేసింది నమ్మక ద్రోహరా అని చెప్పేసి అంటాడు అనమాట. అలా మాట్లాడొద్దు నాన్న అని చెప్పేసి ధీరజ్ అనగానే ఎలా అనాలరా మరి, 25 ఏళ్ళుగా ఆ ఇంట్లో మనుషులు నన్ను అంత అవమానిస్తున్నారో నీకు బాగా తెలుసు, కానీ నువ్వు ఆ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చావు, నీ తండ్రిని అవమానపడేటట్టు చేసావు, మరి నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదురా, నువ్వు ప్రేమగా ఇచ్చిన చొక్కా నేను సంతోషంగా వేసుకున్నా, నా కొడుకుని నేను ప్రేమగా దగ్గరకు తీసుకోవాలన్న ప్రతిసారి నువ్వు నాకు అవమానాన్నే బహుమతిగా ఇస్తున్నావు అని చెప్పేసి రామరాజు అయితే అంటాడు. అంతా నా కర్మ నాన్న, నా కర్మ, ఆ దేవుడు నా తలరాతిని అలా రాశాడని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడు.
కర్మ నీది కాదురా, నీలాంటి కొడుకుని కనడం నా కర్మ అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట. మీ ద్వేషాన్ని భరించే శక్తి నాకు లేదు నాన్న అని చెప్పేసి ధీరజ్ అనగానే, నువ్వు నా ముందు ఉంటే నీ కారణంగా జరిగిన అవమానాలన్నీ గుర్తుకొస్తున్నాయిరా, నువ్వు నా మనసుని చాలాసార్లు చంపేశావు, కనీసం ఈ మనిషినైనా బ్రతకనివ్వరా అని చెప్పేసి ఏడుస్తూ వెళ్ళిపోతాడనమాట రామరాజు. ఇక ఆ మాటతో ధీరజ్ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. నా మీద నాకే అసహ్యం వేస్తుంది, నాన్నని చంపేస్తాంటా నేను అని చెప్పేసి గుండెలు బాదుకొని మరీ ఏడుస్తూ ఉంటాడనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.